brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ జాగృతి రీలోడ్ అవుతోంది. తెలంగాణలో ఆ రీసౌండ్ వినిపిస్తోంది. జాగృతి టైటిల్ పాతదే అయినా ఫైటింగ్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది అంటున్నారు కవిత అనుచరులు. జాగృతికి అనుబంధంగా యునైటెడ్ పూలే ఫ్రంట్ కూడా ఏర్పాటు చేశారు. జూన్ 4 నుంచి ఇక సమరమే అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరు బాటకు రెడీ అవుతున్నారు. కేసీఆర్ కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కన్నెర్ర చేసిన కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాను విజయవంతం చేసేందుకు తెలంగాణ వాదుల్ని ఏకం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి వేరు, ఇప్పుడు జాగృతి వేరు. అప్పుడు కేసీఆర్ పిలుపు మేరకు కవిత సహా జాగృతి కార్యకర్తలు ఉద్యమాల్లో పాల్గొనేవారు. ఇప్పుడు కవిత కార్యాచరణ రచిస్తున్నారు. తెలంగాణలో ఉన్న సమస్యలన్నిటిపై గళమెత్తుతామంటున్నారు. శనివారం జాగృతి కొత్త ఆఫీసు ఓపెన్ చేసిన కవిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం జాగృతిని విస్తరించే పనిలో పడ్డారు. అనేకమైన అంశాల మీద పోరాటం చేసినటువంటి జాగృతి సంస్థ ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని తెలంగాణ ప్రజల దీవెనలతోని ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ జాగృతి విద్యార్థి విభాగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాలను ఏర్పాటు చేస్తామన్నారు కవిత. అన్ని కులాల నేతలతో మంతనాలు జరుపుతున్నారామె. మైనారిటీ హక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ జాగృతిలో మైనారిటీ ముస్లిం విభాగాన్ని, మైనారిటీ క్రిస్టియన్ విభాగాన్ని, మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు కవిత. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మహాధర్నాకు పిలుపునిచ్చారు. మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్ని కూడా వివరిస్తాం. మహాధర్నాను సక్సెస్ చేసేందుకు జాగృతి కార్యకర్తలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు కవిత. కవులు, కళాకారులు, విద్యార్థులు, తెలంగాణ వాదులంతా ధర్నాకు రావాలని కోరుతున్నారు కవిత. మహాధర్నా తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలకు దిగుతామన్నారు జాగృతి అధ్యక్షురాలు.